హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ ఆల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నువ్వులు టమాటా పచ్చడి ఎలా చేయాలో చూద్దాము. ఇందులో అయితే కాల్షియం అయితే చాలా ఎక్కువగా ఉంటుంది, నువ్వులు వాడతాం కాబట్టి. అలానే బోన్స్ కూడా చాలా స్ట్రెంత్ అండి. చిన్నపిల్లలకి అలానే పెద్దవాళ్ళకి కూడా ఈ ఫుడ్ అయితే ఈజీగా పెట్టచ్చు, ప్లస్ చాలా హెల్తీ కూడా. కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దాము. నువ్వులు 1 కప్పు, 4 టమాటాలు, అలానే పుదీనా కొంచెం అంతా, పచ్చిమిర్చి అండి. తక్కువ ఐటమ్స్తోనే మనము ఎక్కువగా ఎలా చేసుకోవాలో చూద్దాము. ఇక్కడైతే నువ్వులు 1 కప్పు వేసుకొని ఇవైతే లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలండి. ఇక్కడ కొంచెం సేపు సిమ్లో పెట్టుకొని వేయించుకోండి. అలానే జస్ట్ వేసి తీసేయకండి, ఎందుకంటే వేగిస్తేనే నువ్వుల పచ్చడి అనేది చాలా బాగుంటుంది. ఇక్కడైతే నువ్వులు బాగా వేగిన తర్వాత ఒక మిక్సీ జార్లో అనేది వేసుకొని పెట్టుకోండి. ఇదైతే ఫస్ట్లో అయితే మనం మిక్సీ జార్ అనేది రుబ్బుకోవాలి. ఇక్కడైతే నేను ఇంకొక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి అయితే వేసుకున్నానండి. ఇక్కడైతే నేను పచ్చిమిర్చి ఒక 9 to 10 అయితే తీసుకుంటాను. అలానే కొత్తిమీర కొంచెం అంతా, పుదీనా కూడా వేసుకోండి. ఈ పచ్చడికి పుదీనా ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది, అలానే చాలా బాగుంటుంది కూడా టేస్ట్. మిస్ అవ్వకుండా పుదీనా కూడా యాడ్ చేసుకోండి. సో అన్నీ వేయించుకున్న తర్వాత మనమైతే మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి. ఇవన్నీ పక్కకైతే పెట్టుకోవాలండి. అలానే ప్యాన్ పెట్టుకుని అందులోకి కొంచెం అంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ పచ్చడికి అయితే మనము ఎక్కువ మాగిన టమాటాలు అయితే తీసుకోకూడదు, కొంచెం దూరగా ఉన్న టమాటాలు అయితే తీసుకోండి, అప్పుడైతే బాగుంటాయి. ఎక్కువ మాగిండేటివి అయితే టమాటా చారు లాగా ఉంటుంది. సో అలా కాకుండా మీడియంగా మాగిన టమాటాలు కూడా వేసుకొని, అలానే కొంచెం అంత ఆనియన్, ఇందులోనే వెల్లుల్లి కూడా వేసుకోవాలి. అంతా వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఇక్కడ కొంచెం ఆయిల్ అనేది తక్కువగా వేసుకోండి, ఎందుకంటే పచ్చడి కాబట్టి ఎక్కువ వేసుకున్నామంటే తినబుద్ధి కాదు. సో కొంచెం అంత తక్కువగా వేసుకొని ఇందులోనే ఆవిరిగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి. కొంచెం అంత సాల్ట్ కూడా వేసుకోండి. ఇక్కడ ప్లేట్ పెట్టుకొని ఆవిరిలో ఉడికించుకుంటే చాలు, సిమ్లో పెట్టుకొని జస్ట్ మెత్తగా అయిపోతుంది. సో ఇక్కడైతే నేను తగినంత ఆయిల్ వేసుకొని అంతా టమాటా అయితే కొంచెం స్మూత్గా అయితే వేయించుకున్నానండి. సో ఇక్కడైతే ప్లేట్ పెట్టుకొని టమాటా దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాను. ఇదంతా బాగా ఉడికిన తర్వాత కొంచెం సేపు అయితే చల్లారి పెట్టుకోవాలండి. ఇదంతా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోవాలి. ఇక్కడైతే నేను ముందుగా రెడీ చేసి పెట్టుకున్న నువ్వులు, అలానే కొత్తిమీర, పుదీనా అయితే మిక్సీ అయితే పడుతున్నానండి. ఇక్కడైతే ఎక్కువసేపు మిక్సీ పట్టాల్సిన అవసరం లేదు, జస్ట్ ఊరికే బరకగా పడితే చాలు. ఎందుకంటే మనకైతే ఇంకా టమాటా ఉంది కాబట్టి అన్నీ కలిపి ఇంకోసారి అయితే మిక్సీ పట్టచ్చు. ఇదైతే రోట్లో రుబ్బుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడైతే రోల్ లేదు కాబట్టి మనము మిక్సీ జార్లోనే రోల్లో రుబ్బుకున్న టేస్ట్ లాగా వచ్చేలాగా రుబ్బుకోవాలి. అన్నీ ఒకటేసారి వేసుకున్నామంటే ఒకే టేస్ట్ అయితే ఉండదండి. సో ఫస్ట్లో మనము నువ్వులన్నీ రుబ్బుకున్న తర్వాత ఇక్కడైతే నేనైతే టమాటాలు వేసి అయితే రుబ్బుకున్నానండి. సో ఫైనల్గా చట్నీ అయితే రెడీ అయిపోయిందండి. తక్కువ ఐటమ్స్, ఇక్కడ మీకు చింతపండు కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. నాకైతే టమాటాలు కరెక్ట్గా సరిపోయినాయి కాబట్టి నేనైతే యాడ్ చేసుకోలేదు. అదే ప్యాన్ పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకొని, జీలకర్ర కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలానే సాసవులు వేసుకొని, ఇక్కడైతే ఇంగువ కూడా వేసుకోండి, ఎందుకంటే నువ్వులు వేసాం కాబట్టి మనకైతే గ్యాస్ట్రిక్ ఫీలింగ్ రాకూడదు కాబట్టి. అలానే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, కొంచెం అంతా కరివేపాకు, ఫ్రెష్ కరివేపాకు అయితే వేసుకొని ఆనియన్ వేగేంత వరకు వేయించుకోవాలండి. వేగిన తర్వాత ఇందులోకి మనమైతే ముందుగా రుబ్బుకొని పెట్టుకున్న పచ్చడి వేసుకొని కలుపుకుంటే చాలు. ఈ పచ్చడి అయితే చపాతీల్లోకి, అలానే వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. అలానే ఇంట్లో పిల్లలకు కూడా పెట్టండి, ఎందుకంటే వాళ్ళకి సపరేట్గా నువ్వులు ఇస్తే తినరు కాబట్టి ఇలా పచ్చడి చేసి పెట్టామంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేయండి.